నంద్యాల యాదవ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యాదవ కార్తీక వనభోజన కమిటీ నంద్యాల యాదవ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ భగవాన్ మందిరంలో మొదటిసారిగా యాదవ కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 24వ తేదీ ఆదివారం వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నంద్యాల పట్టణ నంద్యాల పరిసర ప్రాంతాల్లోని యాదవ సోదరులు సోదరిమణులు కుటుంబ సమేతంగా విచ్చేసి జయప్రదం చేయాలని నంద్యాల యాదవ కార్తీక వనభోజన కమిటీ ద్వారా తెలియజేస్తున్నామన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వనభోజన మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో పూజ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున యాదవ పెద్దలు, పిల్లలు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని నంద్యాల యాదవ కార్తీక కమిటీ తరపున కోరారు. నంద్యాల పద్మావతి నగర్ లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో యాదవ కార్తీక వనభోజనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ నెల 24/11/2024 తేదీన కార్తీక వనభోజన కార్యక్రమం మొదలవును. స్వామివారిని దర్శించి శ్రీకృష్ణ భగవాన్ని దర్శించి స్వామివారి గోపూజ మరియు పరిసర గ్రామాల నుండి యాదవ సోదరిమణులు కార్తీక వనభోజనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. మొట్టమొదటిసారిగా యాదవ సోదరిమణులు అందరూ కలిసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలలో యాదవ మహిళలు, బాలికలు నంద్యాలలోని పద్మావతి నగర్ శ్రీకృష్ణ దేవాలయం మందు 24వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు శ్రీకృష్ణ యాదవ వనభోజన కమిటీ వారు యాదవ వనభోజనం కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయించారు. ఎంతో చక్కగా మేము ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది. మా సోదరులందరూ కూడా మంచి నిర్ణయం తీసుకున్నారు. యాదవ పెద్దల సమక్షంలో మరియు ఇక్కడుండే శ్రీకృష్ణ భగవాన్ కమిటీ సమక్షంలో ఈ కార్యక్రమము జరుగుతుంది. దీనికి గాను మా నంద్యాల మరియు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యాదవ సోదరిమణులు సకుటుంబ సపరివార సమేతంగా కార్యక్రమానికి విచ్చేసి ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమం ఉంటుంది. అందరూ ఫ్యామిలీ అంతా కూడా కలిసి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది ఒక ఆత్మీయ సమ్మేళనం. ఈ కార్యక్రమానికి విచ్చేసి చక్కగా ఆటలు, పాటలు, చాలా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. వాటన్నిటిలో కూడా పాల్గొని అలాగే శ్రీకృష్ణ మరియు పార్వతీ పరమేశ్వర అనుగ్రహానికి పాత్రులు అవుతారని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా యాదవ సోదరిమణులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గేమ్స్ కానీ, పాటలు కానీ, ఆటలు కానీ అంటే భక్తి పారవస్యంతో నిండుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైనా కూడా ఆ రోజు మీరు పార్టిసిపేట్ చేసి మంచి ఆకర్షణీయమైన బహుమతులు తీసుకోవాల్సిందిగా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాము. నంద్యాల మరియు పరిసర ప్రాంత యాదవ సోదరిమణులు సకుటుంబ సపరివార సమేతముగా ఇక్కడ యాదవ వనభోజనానికి రావాలని యాదవ వనభోజన కమిటీ వారు ఆశిస్తున్నారు. జై శ్రీకృష్ణ, జై యాదవ్. 24/11/2024 ఆదివారం రోజు శ్రీకృష్ణ దేవాలయం నందు శ్రీకృష్ణ కమిటీ మరియు యాదవ సంఘ పెద్దలు మరియు యువకులు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి యాదవ వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాదవ వనభోజన కార్యక్రమం ముందు భక్తులందరూ ఇచ్చేసి పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత చాలా రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకు వినోదానికి సంబంధించిన ఆటల పోటీలు మరియు అన్నదాన ప్రసాదము అందరికీ అందే విధంగా యాదవ సోదరులు, బంధుమిత్రులు అందరూ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మొదటిసారి నిర్వహిస్తున్నటువంటి ఈ వనభోజన కార్యక్రమాన్ని మనం ఈ సంవత్సరం ఎంత విజయవంతంగా నిర్వహించగలిగితే నెక్స్ట్ టైం నుంచి ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యాదవ యువకులు అందరూ ఆ రోజు ఉదయం 8 గంటలకల్లా శ్రీకృష్ణ దేవాలయ ప్రాంగణంలోకి విచ్చేసి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయ సహకారాలు అందించడం వల్ల మన వాళ్ళను మనమే ఉత్సాహపరచడం అవుతాము. కాబట్టి యాదవ పెద్దలందరూ పైనుండి యువకులను పర్యవేక్షించి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఇక్కడున్న యువకులు యాదవ సోదరులందరూ ఆశిస్తూ మీ యొక్క సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. యాదవ కార్తీక వనభోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆదివారం 24th ప్రతి ఒక్క యాదవ బంధుమిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. మొదటగా
పూజా కార్యక్రమాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు పిల్లలకు గేమ్స్ ఉన్నాయి, ప్రోత్సాహ బహుమతులు కూడా ఉన్నాయి. ఈ అవకాశం ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యాదవ బంధుమిత్రులు పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమం యాదవ కార్తీక వనభోజన కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది మరియు యాదవ బంధుమిత్రుల సహకారంతో జరుగుతుంది. ఎన్నో ఏళ్ళుగా మనం కలలుగన్న ఐక్యత యాదవ జాతికి ఈరోజు ఒక మంచి రోజులు వచ్చినాయి. మొన్ననే అఖిల భారత యాదవ సంఘం కూడా ఇక్కడ దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కలిసి కార్తీక వనభోజనం చేసుకోవాలని సంకల్పంతో మేము 2 సంవత్సరాల కిందట ఉసిరికి చెట్టు నాటి ఇది పెంచి పెద్ద చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు దేవాలయ ప్రతిష్ట జరిగి కూడా సంవత్సరం దాటి 2వ వార్షికోత్సవం రేపు మార్చి 18, 19వ తారీఖు కార్యక్రమం కూడా చేయాలని అనుకున్నాము. ఇది ఏదైనా సరే మనం రోజు రోజుకు అన్ని సంఘాలు జరుపుకుంటుంటే మన సంఘము ఎందుకు జరుపుకోకూడదని యూత్లో వచ్చి ఒక సమావేశం ఏర్పంచుకుంటే వాళ్ళకు మేము సహకారంగా ఉండి మంచి విజయంగా చేకూర్చాలని తలంపుతో ఏర్పాటు చేసినాం. దయచేసి అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ బాగా ఘనంగా జరుగుతున్నాము. కాబట్టి ఈ సంవత్సరము యాదవ వనభోజన కార్యక్రమము పెద్దలందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యాదవ వనభోజన కార్యక్రమము నంద్యాల పద్మావతి నగరు కృష్ణ దేవాలయం నందు జరుగును. యాదవ సోదరులు సోదరీమణులు ఈ పరిసర ప్రాంతంలోని ఉండే యాదవులు అందరూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొని హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.